లోనే ఈ క్వాలిటీ. సో సార్ అయితే ఒక విలన్ గా మంచి గ్రాండ్ ఎంట్రీ అనేది ఆ రోజు ఇచ్చుంటే ఈ పాటికి మీకు ఇంకా ఎలాంటి రేంజ్ లో ఉన్న సినిమాలు పడాయి సార్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈసీ సినిమా మన యూట్యూబ్ ఛానల్లో తర్వాత రిలీజ్ కాబోతున్న మూడో సినిమాగా అయితే ఇప్పుడు యురేకా శాఖమేకా అనే మూవీ రాబోతుంది. సో దీంతో పాటు ఇంకా వరుసటి మోర్ దెన్ మూవీస్ ఇంకా చెప్పాలి 2018లో మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇండస్ట్రీలో ఇంకా ఎన్ని సినిమాలు అయితే ఆగిపోయి ఉన్నాయో అలా ఆగిపోయి ఉన్న ఎన్నో సినిమాల్ని మనం ముందుకు తీసుకొద్దాం అనే ఇంటెన్షన్ తోనే వారణా సూర్య గారు అయితే ఈ ఈసీ సినిమా అనేది స్థాపించి దాన్ని డెవలప్ చేస్తూ ఇప్పుడు ఈ చిన్న సినిమాల రిలీజ్లు కూడా వరుస పెట్టి చేస్తూ ఉన్నారు. సో దాంతో భాగంగా ఇప్పుడు యురేకా శాఖమేకా మీరు టీజర్లు ట్రైలర్ అయితే చూశారు. అవి 2018లో తీసి ఈ రోజు మనం రిలీజ్ చేస్తూ ఉన్నారు. సాకేత్ సాయిరామ్ గారు అప్పుల్లోనే సో ఆయనకి ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నారు కూడా. సో ఆ టైంలో వెళ్ళగా కూడా ఎంట్రీ ఇస్తే వెళ్ళగా కూడా మీరు నేషనల్ అవార్డు కొట్టేవాళ్ళేమో సార్. మరి ఎందుకు ఆగారో తెలియదు, ఆగారు. సో ఈ కాడి నుంచి మాత్రం కంటిన్యూగా చేయాలి సార్. మీకు మా సూర్య గారి సపోర్ట్ ఉంది, మీ సపోర్ట్ మాకు ఉంది. సో కంటిన్యూగా మూవీస్ అనేది చేస్తూ ముందుకెళ్ళాలి. ఇంకా ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ Q&A సెక్షన్స్ స్టార్ట్ అవుద్ది. ఒక వన్స్ ఇప్పుడు మూవీ టీం అంతా కూడా మాట్లాడిన తర్వాత క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీడియా తరఫున ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఫ్రంట్ సీట్స్ లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. క్వశ్చన్ చేసేవాళ్ళు మీడియా తరఫున క్వశ్చన్ చేసేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం ఫ్రంట్కి రండి. లోనే ఈ క్వాలిటీ. సో సార్ అయితే ఒక విలన్ గా మంచి గ్రాండ్ ఎంట్రీ అనేది ఆ రోజు ఇచ్చుంటే ఈ పాటికి మీకు ఇంకా ఎలాంటి రేంజ్ లో ఉన్న సినిమాలు పడాయి సార్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈసీ సినిమా మన యూట్యూబ్ ఛానల్లో తర్వాత రిలీజ్ కాబోతున్న మూడో సినిమాగా అయితే ఇప్పుడు యురేకా శాఖమేకా అనే మూవీ రాబోతుంది. సో దీంతో పాటు ఇంకా వరుసటి మోర్ దెన్ మూవీస్ ఇంకా చెప్పాలి 2018లో మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇండస్ట్రీలో ఇంకా ఎన్ని సినిమాలు అయితే ఆగిపోయి ఉన్నాయో అలా ఆగిపోయి ఉన్న ఎన్నో సినిమాల్ని మనం ముందుకు తీసుకొద్దాం అనే ఇంటెన్షన్ తోనే వారణా సూర్య గారు అయితే ఈ ఈసీ సినిమా అనేది స్థాపించి దాన్ని డెవలప్ చేస్తూ ఇప్పుడు ఈ చిన్న సినిమాల రిలీజ్లు కూడా వరుస పెట్టి చేస్తూ ఉన్నారు. సో దాంతో భాగంగా ఇప్పుడు యురేకా శాఖమేకా మీరు టీజర్లు ట్రైలర్ అయితే చూశారు. అవి 2018లో తీసి ఈ రోజు మనం రిలీజ్ చేస్తూ ఉన్నారు. సాకేత్ సాయిరామ్ గారు అప్పుల్లోనే సో ఆయనకి ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నారు కూడా. సో ఆ టైంలో వెళ్ళగా కూడా ఎంట్రీ ఇస్తే వెళ్ళగా కూడా మీరు నేషనల్ అవార్డు కొట్టేవాళ్ళేమో సార్. మరి ఎందుకు ఆగారో తెలియదు, ఆగారు. సో ఈ కాడి నుంచి మాత్రం కంటిన్యూగా చేయాలి సార్. మీకు మా సూర్య గారి సపోర్ట్ ఉంది, మీ సపోర్ట్ మాకు ఉంది. సో కంటిన్యూగా మూవీస్ అనేది చేస్తూ ముందుకెళ్ళాలి. ఇంకా ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ Q&A సెక్షన్స్ స్టార్ట్ అవుద్ది. ఒక వన్స్ ఇప్పుడు మూవీ టీం అంతా కూడా మాట్లాడిన తర్వాత